జీవితంలో వాయిదా మీరు చూస్తున్నట్లయితే, డిలే చూస్తున్నట్లయితే, ఆగిపోయిన జీవితం, నిలువుగా ఉన్న జీవితం, నిలిచిపోయి ఉన్న జీవితం మీలో ఉన్నట్లయితే మీరు చేయవలసింది ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి లాక్ ద డోర్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ ఇన్ టియర్స్. కన్నీటితో ప్రార్థన. ఇది ఒకసారి మీరు చెప్తారండి, కన్నీటి ప్రార్థన అని చెప్తారా గట్టిగా? కన్నీటి ప్రార్థన కేవలము స్త్రీలకు కాదు, అందరికీ తగినది. యేసు ప్రభు తానే కన్నీటి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు తానే కన్నీటి ప్రార్థన చేశాడు అని అంటే ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరండి. ఇఫ్ యు ఆర్ రియలీ డెస్పరేట్, నేను ఒకటి చెప్తానండి, మీ ఆసక్తిని బట్టి దేవుడు జరిగిస్తాడా? జరిగించడా? జరిగిస్తాడు, నిశ్చయముగా జరిగిస్తాడు. ఐ నో నా జీవితంలో నేను స్టాగ్నేషన్ అనుభవిస్తున్నాను అన్నట్లయితే నేను మొట్టమొదటిగా పరిగెత్తుతానండి. నా భారం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఆ కుమ్మరించుకున్న తర్వాత దేవుడిచ్చే వాగ్దానం కోసం ఎదురు చూస్తాను. ఆ వాగ్దానం కూడా పొందుకున్న తర్వాత అప్పుడు నెమ్మది కలుగుతుంది నాకు. ఈరోజు నా జీవితం ఇంతే అనటం కాదు, పరిగెత్తండి దేవుని సన్నిధికి. పరిగెత్తి ఆయన సన్నిధిలో మీ తల కొట్టుకుంటారా, దొర్లుతారా, సాష్టాంగ పడతారా, మోకరిస్తారా, గట్టిగా అరుస్తూ ప్రార్థన చేస్తారా, ఏడుస్తారా, మూలుగుతూ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఏడుస్తారా, దాని అవసరము కానీ మీరు చెప్పుకోండి దేవునితో. కన్నీటి ప్రార్థన ఎంత ముఖ్యమైనది మీకు అర్థం కావట్లేదు. నాకు తగదు అనకండి. మీ కన్నీటి ప్రార్థన దేవుడు కార్యాలు జరిగిస్తాడా జరిగించడం మీరే మీ కళ్ళారా చూస్తారు. దేవుడు చేసే కార్యములు ఇది మా కనులకు ఆశ్చర్యము. ఆయన జరిగిస్తాడు. ఆశ్చర్యకార్యాలు జరగాల. కన్నీటితో ప్రార్థన చేయండి, గోజాడండి. యాకోబు పెనుగులాడండి యేసు ప్రభు అని అంటూ ఉంటాడు. దేవునితో పోరాడి నాకు జరిగించాల్సిందే. నాకు చాలా మందికి నాకు అదే బాధగా ఉంటుందండి, నాకు జరగట్లేదు అని బాధతో ఏడుచుకుంటూ వస్తారు. నేను అడుగుతాను, మీరు ఇంత డెస్పరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు, పట్టుదలతో ప్రార్థన చేస్తారా? దేవా నువ్వు చేయాల్సిందే, దేవా నువ్వు జరిగించాల్సిందే అని ఎంతమందికి ఆ పట్టుదల ఉంది? ఆ పట్టుదల ఉన్నట్లయితే దేవుడు జరిగించడా? నా విషయంలో నేను మీ ముందు ప్రత్యక్ష సాక్షినండి. నా జీవితంలో ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను పట్టు వదలకుండా ప్రార్థన చేస్తాను, పట్టుదలతో ప్రార్థన చేస్తాను. నాకు ఆ భారం అంతా పోవాలి, నాకు జవాబు రావాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా జవాబునిస్తాడు. ఈరోజు ఆ కన్నీటి ప్రార్థనతో ఈ సేవ ప్రారంభించబడ్డది. కన్నీటి ప్రార్థనే దీనికి ఫౌండేషన్. ఏ మనుషుడు కాదండి, కన్నీటి ప్రార్థనే. కన్నీటితోటే ప్రారంభించబడ్డది, కన్నీటితోటి ఈ రోజు వరకు వెళ్తుంది. కన్నీటితో విత్తువాడు సంతోష పనులు కోస్తాడంట. రాత్రంతా ఏడుపు కలిగినను ఉదయాన్నే సంతోషం ఇచ్చే దేవుడు. కన్నీటి ప్రార్థన అవసరము. మీకు కన్నీరు రావట్లేదా? అడగండి, దేవా నా బండబారిపోయిన హృదయాన్ని పగలగొట్టు. ఇంత నీచమైన దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన రావట్లేదా? ఆ స్థితిని చూసైనా దేవా నాకు సహాయం చేయ, మా స్థితి ఇలా ఉన్నాయా నా మొర పెడితే దేవుడు ఆలకించాడు. అయ్యో నా బిడ్డ మొర పెట్టుకుంటుంది, అయ్యో నా బిడ్డ ఇంత ఆసక్తితో నన్ను వేడుకుంటుంది అని ఆయన హృదయం కదిలించబడదా? మామూలుగా వచ్చి దేవా జరిగించయ్యా, అవునయ్యా, ఆమెనయ్యా, నేను వచ్చానయ్యా, నేను చేశానయ్యా కాదండి. అది కదిలించదు దేవుడి హృదయం. కన్నీటి ప్రార్థన. అందుకని కీర్తనలు 56:8 చూసినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడును గదా. అవి నీ కవలలో అంటే ఆయన పుస్తకములో కనబడతాయి. అంటే ఏంటది? మన కన్నీళ్ళు అంట. ఆయన బుడ్డిలో మాత్రమే ఉంచుకోడంట, ఆయన పుస్తకంలో రాసుకుంటాడంట. ఆయన పుస్తకంలో ఉంటుందంట. ఎన్నిసార్లు కన్నీరు విడిచారా, ఎంతగా కన్నీరు విడుస్తారా అని. అంటే దేవుడికి ఇది ఎంత ముఖ్యమైనది అనుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడి ఈ బ్యూటీ చూడండి. కొన్ని కంట్రీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. స్విట్జర్లాండ్ లాంటి దేశాలు, ఇంకా మన భారతదేశంలో కాశ్మీర్, అవి చూసినప్పుడు ఎంత అసలు దీని వెనుక ఉన్న గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ జ్ఞాపకం వస్తుంటాడు. అబ్బా ఎంత క్రియేటివ్ మన దేవుడు అనిపిస్తాడు. అదే రీతిగా ఈ జెమ్స్ని, వజ్రాలని, వాటిని బంగారాన్ని, వెండిని, ఇవన్నిటిని సృష్టించిన దేవుడు వాటిని కూడా విలువగా ఎంచట్లేదండి. ఆశ్చర్యం కలుగుతుందా మీకు? అసలు అర్థమవుతుందా? మనకి వజ్రాలని చూస్తే అబ్బా అని నోరు తెరిచి చూస్తాం, ఏమైనా విలువైనది బ్యూటిఫుల్గా కనిపి అబ్బా అని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అవి కూడా లెక్క చేయట్లేదంట. కానీ ఏం లెక్క చేస్తున్నాడు తెలుసా?
మన కన్నీలను ఆయన బుడ్డిలో అంటే దాచిపెట్టుకొని చూస్తున్నానంటే ఇది నా బిడ్డ యొక్క కన్నీలు, ఇది నా బిడ్డ కాచిన కన్నీలు అని దాన్ని చూస్తున్నాడు. ఆయన పుస్తకంలో రాసుకుని ఉన్నాడంట. అంత విలువైనది దేవుని దృష్టిలో మన కన్నీరు. నా కన్నీరు ఎక్కడ పోయింది దేవా, నా మొర ఎక్కడ పోయింది అని బాధపడకండి. మీ కన్నీరు ఒక పునాది వేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కన్నీరు మీరు ఒక విత్తనము వలె మీరు విడుస్తున్నప్పుడు విత్తుతూ ఉంటే దేవుడు అంటున్నాడు వస్తుంది ప్రతిఫలం, పెరగబోతుంది గొప్ప చెట్టు, పెరగబోతుంది గొప్ప ఫలభరితమైన జీవితము. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. కన్నీటి ప్రార్థన మన పరిస్థితులు మార్చగలుగుతుందండి. ఈరోజు నా జీవితాలన్నీ సడన్గా క్యాన్సిల్ అయిపోతుందండి. వివాహము క్యాన్సిల్ అయిపోతుంది, ఉద్యోగాలు క్యాన్సిల్, సడన్ క్యాన్సిలేషన్ వస్తుందా? అడగండి దేవుని సన్నిధిలో, మొరపెట్టండి, వేడుకోండి. నువ్వు జరిగించు అని వేడుకోండి.